హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సఖి. నేను మీ స్నేహ. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎగ్ బిర్యానీ. అది కూడా చాలా ఈజీగా, క్విక్గా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇలా చేసుకోవటం వల్ల మనకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళకి, లేదంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక 4 ఎగ్స్‌ని తీసుకొని బాయిల్ చేసేసుకొని వాటి మీదున్న తొక్కని తీసేసి ఇలా తీసుకోండి. దీంట్లోకి కొంచెము కారము, పసుపు, ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇదంతా కూడా ఎగ్స్‌కి బాగా కోట్ అయ్యేలాగా చక్కగా కలుపుకోండి. ఎగ్స్ మీదంతా ఇలా చక్కగా మనకి అంటుకోవాలి ఉప్పు, కారం, పసుపు అన్నది. ఇలా కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోండి. కుక్కర్‌లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక 2 స్పూన్లు జీడిపప్పు వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత జీడిపప్పును ఇలా వేయించేసుకొని పక్కన పెట్టుకోండి. జీడిపప్పు అన్నది ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేయొచ్చు. అదే ఆయిల్‌లోకి ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా కట్ చేసి వీటిని ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ముందే ఉంటే వాటిని డైరెక్ట్‌గా అయినా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన ఆయిల్‌లోకి మనము ఉప్పు, కారం పట్టించుకొనున్న ఎగ్స్‌ని వేసేసుకొని ఇలా టాస్ చేసుకుంటూ ఎగ్స్ చక్కగా ఫ్రై అయ్యే వరకు కూడా పై లేయర్ అంతా చక్కగా ఫ్రై అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు మిగిలిన అదే ఆయిల్‌లోకి బిర్యానీ మసాలాలన్నీ కూడా వేసేసుకొని మీ దగ్గర ఏవుంటే అవి వేసుకోండి. వేసుకొని అవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని వేసుకొని ఇలా పింక్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో, 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. నేను ముందుగా వేసుకున్న 2 స్పూన్ల ఆయిల్‌తోనే చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోవట్లేదు అనిపిస్తే మీరు బిర్యానీ స్పైసెస్ వేసుకున్నారు కదా! అప్పుడు ఇంకాస్త ఆయిల్ వేసుకొని మీరు దాంట్లో చేసుకోవచ్చండి. ఇలా ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా చక్కగా వేయించుకోండి. ఆ తర్వాత ఒక స్పూను కారము, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక స్పూను ధనియాల పొడి, అలాగే నేనిక్కడ బిర్యానీ మసాలా వేస్తున్నానండి. ఒక స్పూను వేశాను. నేను షాహీ బిర్యానీ మసాలా ఎవరెస్ట్ బ్రాండ్‌ది వేశాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసి దీంట్లోకి 2 స్పూన్లు పెరుగుని వేసుకోండి. పెరుగుని బాగా చిలకరించి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పెరుగంతా కూడా చక్కగా కలుపుకున్న తర్వాతనే మళ్ళీ స్టవ్‌ని ఆన్ చేయండి. ఇలా చెయ్యటం వల్ల పెరుగు విరిగిపోకుండా ఉంటుంది. వేడి మీద వేసేస్తే పెరుగు విరిగినట్లుగా అయిపోతుంది. పెరుగంతా కలుపుకున్న తర్వాతనే మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. మీరు రైస్ మొత్తంలోకి సరిపడా ఉప్పుని ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం కదా! దాంట్లోవి సగం మాత్రమే ఇక్కడ వేసుకోండి. హాఫ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకోండి. నేను ముందుగా బాస్మతి రైస్‌ని ఒక గ్లాసు కడిగి పెట్టుకున్నానండి. నానపెట్టలేదు. బిర్యానీ స్టార్ట్ చేసే ముందు బియ్యాన్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం కుక్కర్‌లో చేస్తున్నాం కాబట్టి నానపెట్టుకుంటే ముద్ద ముద్దగా అయిపోతుంది. అందుకే నానపెట్టకుండా నేను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీలోకి కొంచెము పుదీనా, కొత్తిమీరని వేసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇది వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బియ్యాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని దీంట్లోకి వాటర్‌ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యానికి 1/3 గ్లాసు వాటర్‌ని యాడ్ చేశాను. నేను ఇక్కడ బియ్యాన్ని నానపెట్టలేదు కాబట్టి 1/3 అన్నది నాకు కరెక్ట్‌గా వాటర్ క్వాంటిటీ సరిపోతుందండి. ఇలా వాటర్ వేసుకొని ఎగ్స్‌ని దాని మీదకి ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ తోటి ఇదంతా పైన గార్నిష్ చేసుకోండి. బియ్యాన్ని పరుచుకొని దాని మీద ఎగ్స్‌ని వేసుకుంటే మనకి ఎగ్స్ పైన కనిపిస్తూ ఉంటాయండి. ఆ తర్వాత కాస్త జీడిపప్పు కూడా వేసేసుకొని దీన్ని మూత పెట్టేసి హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ తెప్పించుకోండి, సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీశారు అంటే చక్కగా పొడి పొడిలాడుతూ మనకి ఇది ఉడుకుతుందండి. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించారంటే అన్నం మెత్తగా ఉంటుంది. అందుకే హై ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోండి. ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. చాలా ఈజీగా చేసేయొచ్చు కదండీ! మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సర్వ్ చేసేటప్పుడు మరికొన్ని జీడిపప్పు పలుకులు, బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీరని పైన వేసుకొని, ఉల్లిపాయను కూడా వేసుకొని సర్వ్ చేసుకొని తిన్నారు అంటే అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయటం మర్చిపోకండి. దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.